నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా గుర్రంపూడిలో మొక్కజొన్న కంకుల రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. 6 కాలం కష్టపడి రాత్రింబగలు కష్టపడి పండించినటువంటి పంట తీరా చేతికొచ్చే టయానికి వీధురుగాళ్ళు వీచడంతో రాత్రికి రాత్రే కుప్పగూలిపోయి నేలమట్టం అయిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ఇది ఒకవేళ కోద్దామన్నా కూడా మిషన్ కి వచ్చే పరిస్థితి లేదు. తన సొంత చేతులతోటి కోసుకున్నామన్నా పండించినటువంటి పంట నేలమట్టం అయిపోయి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకున్నా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం మనము మొక్కజొన్న కంకుల యొక్క చేనుకొచ్చున్నాం. విజువల్లో మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు రైతులు కూడా ఉన్నారు. ఒక్కసారి వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే, ఏం పేరు నీ పేరు? నా పేరు శంకర్. మా ఇంటి పేరు బొమ్మకంటి. గుర్రంపూడి మండలం కటవారిగూడెం. ఈ సీడు ఇయ్యని సమక్షంలో ఈ నందిగామ వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం. కమర్ సీడు కొనుక్కొచ్చుకొని వేసి పంట పండించినాం. చివరికి వచ్చే దశలో కోసి ఇంకా 20 రోజుల్లో కోస్తామనంగా ఇట్లా తెల్లారి గట్ల 3 గంటలకు గాలి దుమారం వచ్చి మామూలుగా చినుకులు వచ్చినాయి. ఆ గాలి దుమారానికి ఒక విధంగా చూస్తే ఈ పంట కోసుకునే పరిస్థితికి లేదు. ఈ పరిస్థితికి లేకపోవడం వల్ల ఇప్పుడు కూలోళ్లకు 400-500 కూళ్ళు అంటుర్రు. ఇప్పుడు ఇది నేలమట్టం అయింది, మిషన్ కూడా అందదు. దాని పరిస్థితి ఏమైనా గవర్నమెంట్ మమ్మల్ని సహకరించాలని కోరుతున్నాం. అది ఇత్తనం మాకు గిట్టుబాటు ధర కల్పించి మాకు ఇక్కడ ఒకటి అది ఐకేప్ లాంటిది పెట్టి ఇక్కడ 100 ఎకరాలు వేసిరు నాలాంటి రైతులు. ఆ 100 ఎకరాల ఈ పంటను కూడా గవర్నమెంట్ కొనుగోలు చేయాలని కోరుతున్నాం. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎకరాలు పంట సాగు చేస్తున్నాం ఇక్కడ? నేను నాది ఒకటి ఒక్క రైతునే 4 ఎకరాలు చేస్తున్నా. 4 ఎకరాలు పక్కన 4 ఎకరాలు 2 అన్నదమ్ములు, ఇంకొక అతను ఇంకో 2 ఎకరాలు 6 ఎకరాలు. ఈ సరెండర్ ఏరియాలనే 10 ఎకరాలు ఉంది. ఓకే, మళ్ళా అటు ముందలకెళ్తే ఇంకా ఉంది. మొత్తం ఈ ఊరి మీద 100 ఎకరాలు ఉంది. 100 ఎకరాలు ఉంది. 100 ఎకరాల పరిస్థితి మొత్తం ఇట్లనే ఉంది. అది ఇట్లా ఉండటం వల్ల మా గవర్నమెంట్ కొద్దిగా సహకరించి ఈ పంటని కొనుగోలు చేయాలని కోరుతున్నాం. గిట్టుబాటు ధర ఎంత ఉందను? ధర మిల్లు కాడికి పోయే వరకేనేమో 1500, 1600, 1300 ఇట్లా మాట్లాడుతురు. గింజ ఒట్టిగున్నా గానీ ఇది పచ్చిగుందని మాట్లాడుతురు. ఏదో మ్యాచర్ అంటారు. ఆ మ్యాచరు మాకు తెలియదు, ఒట్టిగుంది మాకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు అనేది మాకేం అర్థం అయితలేదు. మరి ఈ పంట పరిస్థితి చూస్తేనే ఇలా ఉంది. మరి ఇంకా అది వదిలేయాలనా కొయ్యాలనా అర్థం కాని పరిస్థితులు ఉంది. ఏదైనా గానీ గవర్నమెంట్ సహకరించి మాకు ఒక సంట్రా అనేది ఇప్పిస్తే మేము ఇక్కడ అమ్ముకునే దానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మొక్కజొన్న కంకు రైతులకు అసలు ఐకేపీ సెల్టరే లేదా? లేదు, మా జిల్లాలో ఇక్కడనైతే లేదు. సూర్యాపేటకి వెళ్ళాలంటారు. సూర్యాపేటలో ఎక్కడుందో ఏడుందో మాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం వేయటం. మేమైతే కమర్ సీడ్ వేయడం తెలియదు. సీడు కాడికి పోతేనేమో సీడ్ ఇయ్యలేదు. పక్కన ఇచ్చిర్రు, మాకు ఇయ్యలే. మాకు ఇయ్యపోయే వరకే మేము 100 ఎకరాల రైతులం. నా ద్వారాగానే వచ్చి రైతు మిత్ర అనే షాప్ లో నందిగామలో రైతు మిత్ర అనే షాప్ లో తీసుకొని వచ్చినాం. అంటే పెట్టుబడి ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెడతారు? పెట్టుబడి మినిమం 60 నుంచి 70 వేల పెట్టుబడి వచ్చింది సార్. ఇది డ్రిప్ నీళ్ళ కట్టుడుకు అంత లేదని డ్రిప్ కూడా కొనుక్కొచ్చి చేసుకున్నా. 60 నుంచి 70 వేలు దాకా రావచ్చు. మరి ఇది ఎంత వస్తది ఏం వస్తుందో మాకైతే తెలియదు. అది అంటే వచ్చే పరిస్థితి లేదు, మొత్తం నేలమట్టం అయిపోయింది. అసలు పోదామంటే ఒక మనిషికి వచ్చేసి 400-500 అంటారు సార్. ఒక లైన్ వెళ్ళలేరు. ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక లైన్ వెళ్ళలేరు. ఆ ఒక్క లైన్ వెళ్ళపోయే వరకే ఈ 400-500 పెట్టి మరి ఇట్లా వదిలేసింది బెటరా 400-500 పెట్టి తీయటం బెటరా అనేది. అంటే ఒకవేళ తీసి కూలీలో పెట్టి తీసినా కూడా పెట్టిన కూలి కూడా వెళ్ళినట్టు పరిస్థితి వెళ్ళనట్టే ఉంది సార్. ఇదైతే మాత్రం మాకు చేతికి ఏం నెత్తికి బుడిదే తప్ప ఏం లేదు. ఏం లేదు. ఇలా ఇట్లాంటి పరిస్థితిలో ఏం వస్తుంది సార్? అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నారు? మరి ప్రభుత్వాన్ని మాకు గిట్టుబాటు ధర కల్పించి ఇక్కడ ఒక సెంటర్ అనేది ఇప్పిస్తే మేము ఇక్కడ ఎక్కడ ఇక కిరాయిలు అయ్యన్న మీద పడకుండా దానికి వెళ్తుందా అలా సగం అని వెళ్ళినా గానీ మేము అమ్ముకునేదానికి సిద్ధంగా ఉన్నాం. అది దీనికి ఏ రూపాయి దేనికైంది అనేది బిల్లులు కూడా ఉన్నాయి. బిల్లులతో సహా చూపిస్తా. అది
చాలా దారుణమైన పరిస్థితి. దారుణమైన పరిస్థితి సార్. ఇది 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 అమ్ముకోవడం అంటే ఇది ఒక 20 రోజుల్లో ఏ విధంగా వస్తుంది సార్? 20 రోజుల్లో కోసేది 20 రోజులు అయితే ఇది కోసి ఎండబెట్టుకుంటే అది కూలోళ్ళకు ఒక విధంగా జర మాకు పని నడుస్తుంది. 400-500 అడుగుకుంటా జర ఓ రకంగా 300 కన్నా 250-300 పూట కన్నా తీసుకొచ్చుకుంటా. అటువంటిది 500 ఇచ్చినా గానీ రానంటారు. మన మిషన్ కాడికి పోతే నీ చేయాల కష్టం అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. గంటకు 6,000 ఇట్లా కొయ్యాలి, మళ్ళీ మేము కుప్ప పోయాలంటే మేము పోయలేము. గంటకు 6,000 అని అంటారు. గంటకు 6,000 అనే పరిస్థితి మాకు వద్దనే ఆలోచనలో ఉన్నాం. ఇదైతే మరి ఏం చేయలేము. ఇది ఏం పరిస్థితి ఎట్లా చేయాలి సార్? మాకు ఆగం అయిపోయింది, మొత్తం కింద పడిపోయింది. మేము రైతులు అడిగితే కూలి ఆయన వస్తే 500, 600, 700 అంటారు. మిషన్ ఆయన వస్తలేడు సార్. ఇది గంటకు 6,000 అంటుడు. ఏడ తెచ్చారు సార్? మొత్తం పడిపోయింది. చాలా నష్టం అయితే సార్, మొత్తం పడిపోయింది సార్. ఇది ఎవరు కూలీలు వస్తలేరు, మిషన్లు వస్తలేవు. మాకు ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా మద్దతు ధర పెట్టి ఏదన్నా చేయాలి సార్. మాకు ఇది తయారైన కన్య కూడా ఇట్లా పడిపోయినాక పరిస్థితి ఏం సార్? ఈ తయారైంది ఇదేమైనా ఎండబెట్టుకునేది, తెంపి ఎండబెట్టుకొని ఆ గింజలు తీసుకునేది. అట్లాంటి పరిస్థితిలో ఇట్లా కింద పడిపోయింది. మళ్ళీ కింద పడ్డ తెంపి ఎండబెట్టుకొని తీసుకుపోదామంటే సూర్యాపేట సెంటర్ అంటారు. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం నుంచి ఇక్కడ నుంచి అక్కడ లారీ కిరాయిలకు అమాలోళ్లకు డబల్ ఖర్చులు అవుతున్నాయి. 100 కిలోమీటర్ మళ్ళీ ప్రయాణించాలని ఇబ్బంది. మళ్ళీ ఆడికి పోతే మనకు పోగానే మనకు ఇస్తారా? ఇయ్యరు. ఎన్ని రోజులు టైం పెడతారు? అట్లాంటి పరిస్థితి కాకుండా మా లోకల్లో మేము అమ్ముకునేటట్టుగా మాకు ఒక సెంటర్ ఏర్పరిస్తే మేము మంచిగా ఒట్టిగా ఎండబెట్టి మ్యాచర్ వచ్చినాకనే గవర్నమెంట్ అప్పచెప్తాం. రైట్. విన్నారు కదా, మొక్కజొన్న కంకుల యొక్క రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట ఈ రోజు తీరా కంకు చూడండి, ఆల్మోస్ట్ కంకు మొత్తం చేతికి వచ్చే టయానికి నేలమట్టం అయిపోయింది. ఈ నేలకు కూలిన తర్వాత ఇప్పుడు మిషన్లు కోసే పరిస్థితి లేవు. చేతులతో కోయిద్దామన్న కూలీల పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే వీటికి పెట్టుబడి అధికమైపోయింది. కోపిద్దామన్నా కూడా కూలీలు పెట్టి కోపిద్దామన్నా కూలి వాళ్ళకు కూడా రేట్లు ఎక్కువగా అధికంగా అవుతా ఉన్నాయి. దానితోటి పరిస్థితి రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే నల్గొండ జిల్లా గుర్రంపూడి నుంచి సూర్యాపేటకు ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని తీసుకుపోవాలి, అక్కడ మీకు మిల్లుకి ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గుర్రంపూడు నల్గొండ జిల్లాలో ఏ ఒక్క ప్లేస్ అయినా ఐకేపీ సెంటర్ మొక్కజొన్న కంకి సంబంధించి ఉంటే బాగుంటుందని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ మొక్కజొన్న కంకులు దగ్గర ఇక్కడ నుంచి సూర్యాపేటకు పోవాలంటే 100 నుంచి 150 కిలోమీటర్ ప్రయాణం చేస్తే వాళ్ళ పరిస్థితి కిరాయిలకే ఇంకా అధికంగా అవుతా ఉంటాయి. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి మొక్కజొన్న కంకు యొక్క రైతుల యొక్క పరిస్థితిని అధికారులు పట్టించుకోవాలని, లేకపోతే తక్షణమే వాళ్ళు కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరామెన్ అంజితో మీ శంకర్, గుర్రంపూడి.